హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి భావ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఎంత దారిద్ర్యానికి దారి తీస్తుందో అంటే, మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని అన్‌మెచ్యూరిటీస్ వార్తలే ఉదాహరణకు చెప్పొచ్చు. కేవలం వ్యూస్ కోసమో, లేదా పేరు కోసమో కొందరు చౌకబారు వార్తలని ప్రసారం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యూట్యూబ్ ఛానెల్స్ వచ్చిన తర్వాత ఎవరికి తోచినటువంటి వార్తను అన్‌మెచ్యూర్డ్‌గా సాక్ష్యాలు లేకుండా తమకు తోచినటువంటి అబద్ధాలను జోడిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసుకొని వ్యూస్ సంపాదించడానికి, పేరు సంపాదించడానికి కక్కుర్తి పడుతున్నారు కొన్ని ఛానెల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చనిపోయినటువంటి మన హీరో రంగనాథ్ గురించి ఒక తప్పుడు కథ యూట్యూబ్‌లలో కనిపిస్తుంది. అది ఏమిటంటే రంగనాథ్ గారి అతని వ్యక్తిగత పని మనిషికి సంబంధాన్ని కించపరుస్తూ రంగనాథ్ గారికి వ్యక్తిగతంగా నష్టాన్ని చేకూర్చేలా రంగనాథ్ గారిని వ్యక్తిగతంగా అవమానించేలాంటి కథనం ఒకటి వైరల్ అవుతా ఉంది. విషయం ఏంటంటే మనందరికీ తెలుసు రంగనాథ్ గారు మంచి నటుడు. అతను నటించినటువంటి చిత్రాలు, ఆ సోలో చిత్రాలు ఏ విధంగా ఇప్పటికి కూడా ఆ చిత్రాల తాలూకు పాటలొచ్చినా, ఇప్పటికి కూడా చిత్రాలు టీవీల్లో కనిపించినా కూడా మంత్రముగ్ధమై చూస్తుంటాం. 6 అడుగుల ఆజానుభావుడు. ఎలాంటి పాత్ర వేసినా తన తండ్రిగా, ఒక పోలీస్ అధికారిగా, ఒక విలన్‌గా, ఒక సెల్ఫిష్ క్యారెక్టర్‌గా, ఒక త్యాగశీలిగా ఇట్లా ఏ క్యారెక్టర్ ఏసినా రంగనాథ్ గారి నటన విషయంలో ఏమాత్రం మనం తక్కువ చేయలేము. అంత మంచి నటుడు. అలాంటి నటుడి వ్యక్తిగత జీవితంలో భార్య ఎంత ప్రేమిస్తాడు అంటే భార్య మీద తను మంచంకి పరిమితమైనప్పుడు భార్యకు తాను ఒక సేవకుడిగా ఉండి భార్యను సపర్యలు చేసినటువంటి విధానం అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తు భార్య మరణించిన తర్వాత తను ఒంటరివాడయ్యాడు. తన కుమారులు వృత్తిరీత్యా విదేశాల్లో ఉండడంతోటి తను ఒంటరిగా ఉండాల్సొచ్చింది. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి అన్ని వసతులు అంటే అన్నము ఇట్లా ఇంట్లో పని చేసి పెట్టినటువంటి పని మనిషికి ఏదో వాళ్ళకి వ్యక్తిగతమైన స్నేహబంధం ఉంది. దాన్ని అభ్యంతరం చెప్తూ కుటుంబీకులు అతన్ని చాలా కట్టడి చేశారని, ఆ కట్టడి చేసి ఆ పని మనిషిని దూరం చేశారని, ఆ వేదనతోటే తను ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఒక తప్పుడు కథనాన్ని ఒక సాక్ష్యాధారాలు లేకుండా ఒకవైపు వర్షన్‌గానే ఒక వైరల్ చేయడం నిజంగా కూడా దిగజారినటువంటి జర్నలిజంగా చెప్పవచ్చు. వాస్తవానికి రంగనాథ్ గారికి వ్యక్తిగతంగా ఎలాంటి అనుబంధాలు, స్నేహాలున్నా అతని వ్యక్తిగతమే అవుతుంది. కానీ ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చనిపోయిన వ్యక్తి మీద ఇలా అభాండాలు చేయడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఏదున్నా కూడా కుటుంబీకులు గానీ, అతనటువంటి వ్యక్తిగత పరిచయాలున్న వాళ్ళు చెప్పాల్సిన అంశాన్ని కేవలం ఊహాతీతమైన అంశాలుగా రంగనాథ్ గారి మీద స్టోరీలు చేయడం, వీడియోలు చేయడం నిజంగా కూడా సిగ్గుచేటు. రంగనాథ్ గారి ఉన్నటువంటి ఆ భార్య మీద ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఆయన ఇట్లా చేస్తారని మనం అనుకోవడం పొరపాటవుతుంది. ఏదున్నా కూడా ఆ రంగనాథ్ గారికి చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి కథలు అల్లి, కట్టుకథలు అల్లి ప్రచారం చేయడం నిజంగా కూడా అది సిగ్గుచేటు. వాస్తవాలు తెలవకుండా వాస్తవాలను వక్రీకరిస్తూ ఇలాంటి వీడియోలు వైరల్ చేయడం అనేది నిజంగా కూడా మనం బాధపడాల్సిన అవసరం. రంగనాథ్ గారికి ఆయన వ్యక్తిగతని ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న వీడియోలని ఖచ్చితంగా రంగనాథ్ గారిని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నటువంటి వీడియోలు చేయడం నిజంగా కూడా బాధాకరం. మహానటునికి మనం వీలైతే నివాళులు అర్పిద్దాం గానీ, ఇలా అవమానించేటువంటి కథనాలు చేయకూడదని మనవి.